హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సినిమాజిక్. మీకు కొరియన్ లవ్ మూవీస్ అంటే ఇష్టమా? కానీ సబ్ టైటిల్స్ చదవడం ఇబ్బందిగా అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉన్న 7 అద్భుతమైన కొరియన్ లవ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి మూవీ కథ, ఎందుకు చూడాలి, ఐఎండిబి రేటింగ్, ఏ ఓటీటీలో ఉంది, తెలుగు ఆడియోలో ఉందా లేదా అన్ని వివరంగా చెబుతాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే నెంబర్ 1 మూవీ మీ హృదయాన్ని తాకుతుంది. ఇక మన వీడియో స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో నెంబర్ 7 లో ఉంది స్వీట్ అండ్ సోర్. ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగు ఆడియోతో కూడా ఉంది. ఇక ఈ మూవీకి ఐఎండిబిలో 6.7 రేటింగ్ తో ఉంది. ఇది ఒక రియలిస్టిక్ రిలేషన్షిప్ డ్రామా. ఒక ప్రేమ జంట ఉద్యోగం, కెరీర్, దూరం కారణంగా ఎలా మారిపోతుందో చాలా సహజంగా చూపించారు. మొదట సరదాగా మొదలైన కథ చివరికి మంచి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఇక ఈ మూవీని ఎందుకు చూడాలంటే నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథ, ఊహించలేని క్లైమాక్స్ ఉంటుంది, మంచి కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా బాగుంటాయి. ఇక మన లిస్ట్ ట్యూన్ ఇన్ ఫర్ లవ్. ఇది నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఈ మూవీకి ఐఎండిబిలో 7.1 రేటింగ్ ఉంది. ఒక బేకరీలో మొదలైన పరిచయం, సంవత్సరాలు గడిచినా మళ్ళీ కలుస్తూ ఉండే ఇద్దరి ప్రేమ కథ. కాలం మారినా, పరిస్థితులు మారినా ప్రేమ మాత్రం ఎలా నిలబడుతుందో ఈ సినిమాలో చాలా అందంగా చూపించారు. ఈ మూవీని ఎందుకు చూడాలి అంటే స్లో అండ్ బ్యూటిఫుల్ రొమాన్స్, అద్భుతమైన మ్యూజిక్, ఎమోషనల్ ఫీల్ ఉంటుంది. ఇక నెంబర్ 5 లో మై నేమ్ ఇస్ లో కివిన్. ఇది నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇక ఈ మూవీకి ఐఎండిబిలో 6.7 రేటింగ్ ఉంది. కొత్త దేశంలో ఒంటరిగా బ్రతికే ప్రయత్నం చేస్తున్న యువకుడి జీవితంలో ఒక అమ్మాయి వస్తుంది. వారి ప్రేమ, జీవిత పోరాటం, ఆశ ఇవన్నీ కలిసి చాలా ఎమోషనల్ గా కథను సృష్టిస్తాయి. ఈ మూవీని ఎందుకు చూడాలంటే ఇందులో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఎమోషనల్ డ్రామా, రియలిస్టిక్ స్టోరీ. సో లుక్ వేసేయండి. ఇక నెంబర్ 4 లో ఉంది 20th సెంచరీ గర్ల్. ఇది నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ మూవీకి ఐఎండిబిలో రేటింగ్ 8.1 గా ఉంది. ఫస్ట్ లవ్ ఎంత అందంగా ఉంటుందో గుర్తు చేసే సినిమా ఇది. తన స్నేహితురాలి కోసం ఒక అబ్బాయిని గమనించడం మొదలుపెట్టిన హీరోయిన్ అనుకోకుండా ప్రేమలో పడుతుంది. ఈ సినిమాలోని ఎమోషన్స్, మ్యూజిక్, క్లైమాక్స్ ప్రేక్షకుల హృదయాన్ని తాకుతాయి. ఇక ఈ మూవీని ఎందుకు చూడాలంటే ఫస్ట్ లవ్ ఫీలింగ్ కోసం, అద్భుతమైన సినిమాటోగ్రఫీ కోసం, గుర్తుండిపోయే ఎండింగ్. సో లవ్ మూవీలు ఇష్టపడేవారు ఈ సినిమా మీద ఓ లుక్ వేయండి. ఇక నెంబర్ 3 లో లాస్ట్ ఇన్ స్టార్లైట్. ఇది నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఐఎండిబిలో 7+ రేటింగ్ ఉంది. ఇది ఒక యానిమేటెడ్ రొమాంటిక్ సినిమా. భూమిపై ఉన్న అమ్మాయి అంతరిక్ష యాత్రకు వెళ్లే అబ్బాయి మధ్య సాగే ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇక ఈ మూవీని ఎందుకు చూడాలి అంటే ఈ మూవీలో యానిమేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి, విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. మీకు యానిమేటెడ్ మూవీస్ ఇష్టమైతే తప్పకుండా ఓ లుక్ వేసేయండి. ఇక మన లిస్ట్ లో నెంబర్ 2 లో ఉంది లవ్ అంటాంగిల్. ఇది నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది, తెలుగులో కూడా ఉంది. స్కూల్ లైఫ్ గురించి, ఫస్ట్ క్రష్ గురించి, ఫ్రెండ్షిప్, చిన్న ఎమోషన్స్. ఈ మూవీ చూసేటప్పుడు మన స్కూల్ డేస్ గుర్తొస్తాయి. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా క్యూట్ గా ఉంటుంది. ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎంటర్టైనింగ్ గా సాగే స్క్రీన్ ప్లే. సో మీకు స్కూల్ లైఫ్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఈ సినిమాని తప్పకుండా ట్రై చేయండి. ఇక నెంబర్ 1 లో ఉంది నాకు చాలా నచ్చిన సినిమా ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్ టునైట్. ఈ మూవీ కొరియన్ సినిమా కాదు, ఇది ఒక జపనీస్ మూవీ. ప్రతిరోజు లేచిన తర్వాత గత రోజు జ్ఞాపకాలు మర్చిపోయే ఒక అమ్మాయి, ఆమె జీవితంలోకి వచ్చిన అబ్బాయి, ఆమె కోసం చేసే ప్రయత్నాలు, వారి ప్రేమ ఇవన్నీ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఇది కేవలం లవ్ స్టోరీ కాదు, ప్రేమ అంటే ఏమిటో చెప్పే ఒక అందమైన ప్రయాణం. ఈ మూవీని ఎందుకు చూడాలంటే ఎమోషనల్ స్టోరీ ఉంటుంది. ఇందులో యాక్టర్స్ అద్భుతంగా నటించారనే చెప్పాలి. లాస్ట్ ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే స్టోరీ. సో ఈ అన్నిట్లో నేను ఒక మూవీని చూడగలను అంటే ఖచ్చితంగా ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి, మీకు లైఫ్ లో గుర్తుండిపోయేలాగా ఉంటుంది. ఇక ఇవే నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉన్న నా ఫేవరెట్ 7 కొరియన్ లవ్ మూవీస్. ఈ లిస్ట్ లో మీరు ఇప్పటికే చూసిన మూవీ ఏది, ఇంకా మీకు నచ్చిన కొరియన్ లవ్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.